నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహా చారిత్రక ఘట్టం ఆవిష్కృతం. ప్రధాని మోడీ చేతుల మీదుగా రాజధాని నిర్మాణ శంకుస్థాపన, శిలాఫలక ఆవిష్కరణ. నేను సైతం అంటూ మట్టి నీరు సీఎం చంద్రబాబుకు అందజేసిన ప్రధాని. విభజన చట్టంలోని ప్రతి హామీని నెరవేరుస్తాం. శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోడీ స్పష్టం. అమరావతి అజరామరంగా నిలుస్తుందన్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. ఇరు రాష్ట్రాలు విభేదాలు విస్మరించి అభివృద్ధి బాట పట్టాలని సూచన. భూములిచ్చిన రైతులకు శిరసు వంచి పాదాభివందనం. కొందరు రెచ్చగొట్టినా రైతులు విఘ్నతతో వ్యవహరించారన్న సీఎం చంద్రబాబు. రాజధాని శంకుస్థాపనకు హాజరైన తెలంగాణ సీఎం కేసీఆర్. అమరావతి నిర్మాణానికి అన్ని విధాలా సహకరిస్తానని హామీ. రైతన్నల త్యాగాలపై గేయాలు, నృత్య ప్రదర్శనలు, అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. వైభవంగా విజయదశమి పర్వదిన వేడుకలు. ప్రత్యేక పూజలు జరిపిన భక్తులు. చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రధాని మోడీ చేతుల మీదుగా అమరావతి రాజధాని నిర్మాణానికి అంగరంగ వైభవంగా శంకుస్థాపన జరిగింది. 5 కోట్ల ఆంధ్రుల కల సాకారమైంది. 33,000 ఎకరాల రైతుల త్యాగాలకు సార్థకత ఏర్పడింది. కొన్ని వేల గ్రామాల నుండి మట్టి, 33 నదుల పుణ్యజలంతో ఉద్దండరాయుని పాలెంలో ప్రధాని మోడీ చేతుల మీదుగా రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో అతిరథ మహారథులు, సింగపూర్, జపాన్ మంత్రులు, పలు రాష్ట్రాల గవర్నర్లు, పక్క రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు. గవర్నర్ నరసింహన్, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, సీఎంలు చంద్రబాబు, కేసీఆర్ సమక్షంలో ప్రధాని మోడీ శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. గన్నవరంలో ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుండి శంకుస్థాపన ప్రాంతానికి నేరుగా తోడ్కొని వచ్చారు. తొలుత గ్యాలరీని సందర్శించి అనంతరం పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్లో సేకరించిన పుట్టమట్టి, యమునా నది పుణ్య జలాన్ని సీఎం చంద్రబాబుకు అందించారు. రాజధాని నిర్మాణంలో నేను సైతం అంటూ శ్రీశ్రీ కవితను చదివి తాను భాగస్వామినవుతున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. मुझे आज बहुत उपयुक्त लग रही है और उस कविता में एक पंक्ति आज के लिए बहुत ही उपयुक्त है. नेनु सेतम प्रजा राजधानी రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కేంద్రం నెరవేరుస్తుందని ప్రధాని మోడీ స్పష్టం చేశారు. రాజకీయ దృఢ సంకల్పం, ప్రజల మద్దతు ఉంటే ఏదైనా సాధించవచ్చునని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటూ అభివృద్ధి పదంలో నడవాలని సూచించారు. శతాబ్దాల చరిత్ర కలిగిన అమరావతి నిర్మాణానికి తమ వంతు సహకారం ఉంటుందని తెలిపారు. మోడీ, చంద్రబాబు జోడీ అభివృద్ధికి సంకేతమని చెప్పారు. నూతన అధ్యాయంలోకి ప్రవేశించిన ఆంధ్రప్రదేశ్కు అంతా మంచే జరుగుతుందని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. శతాబ్దాల చరిత్ర, వారసత్వాలు, సాంస్కృతిక రంగాల్లో పేరెనిగ్గన్న ఏపీ అభివృద్ధికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించాలని సూచించారు. నగరాల ఆధునీకరణను సవాల్గా తీసుకోవాలని తెలిపారు. వ్యర్థాలు లేకుండా పరిశుభ్రత ప్రధానంగా ముందడుగు వేయాలని కోరారు. రాజధాని నిర్మాణం కష్టంతో కూడిన పని అని చెప్పారు. కానీ రాజకీయ దృఢ సంకల్పం, ప్రజల మద్దతు ఉంటే సాధ్యమేనని అన్నారు. ఈ సందర్భంగా గుజరాత్లో భూకంపం వల్ల జరిగిన విధ్వంసాన్ని ప్రధాని గుర్తు చేసుకున్నారు. मेरे जीवन में भी ऐसा अवसर आया
जब 2001 में गुजरात में भयंकर भूकंप आया, उसके बाद मुझे गुजरात के मुख्यमंत्री का दायित्व आया। पूरा कच्छ जिला हमारा और अन्य जिलों के महत्वपूर्ण शहर एक प्रकार से ध्वस्त हो चुके हैं। हमारे सामने बड़ी चुनौती थी उन सभी गांवों को, शहरों को खड़ा करना। सदियों से अपनी एक सांस्कृतिक विरासत लेकर के जी रही है अपने, और एक प्रकार से सच्चे अर्थ में पीपल्स कैपिटल बनने जा रही है। मैं यहाँ की सरकार को, यहाँ के नागरिकों को हृदय से बहुत बहुत बधाई देता हूँ, अभिनंदन करता हूँ। हाथ में लिया और इसको दुनिया में जो कुछ श्रेष्ठ है उसको समाहित करने का प्रयास किया। इसलिए मैं चंद्रबाबू जी को हृदय से बहुत बहुत अभिनंदन देता हूँ। प्रचलित नहीं है कि आज के युग में जितनी मात्रा में होना चाहिए, स्वतंत्र अनंतर से पिछले कुछ दशकों में हमारे देश में एक ऐसी सोच बनी है कि अर्बनाइजेशन एक समस्या है और उसी के चलते రాష్ట్ర విభజన సమస్యను కాంగ్రెస్ జటిలం చేసిందని, అందుకే ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తుతున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆత్మ తెలుగేనన్న ప్రధాని ఇరు రాష్ట్రాలు పరస్పరం సహకరించుకొని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. समस्या नहीं मानना चाहिए, उसे एक अपॉर्चुनिटी मानना चाहिए। भारत सरकार ने दुनिया जिस प्रकार से बदलती रही है, जिस प्रकार के टेक्नोलॉजी का उपयोग हो रहा है, हमें एक आधुनिक शहरों की रचना की ओर जाना होगा और 100 स्मार्ट सिटी की दिशा में जाने का एक अहम कदम भारत सरकार ने उठाया। विचार विमर्श की प्रक्रिया को पूर्ण किए बिना हड़बड़ में, जल्दबाजी में आंध्र और तेलंगाना विभाजन हुआ। పార్లమెంటు నుండి మట్టి, యమునా నది నుండి జలం తీసుకువచ్చి సీఎం చంద్రబాబుకి ఇవ్వడమంటే సాక్షాత్తు దేశ రాజధానిని అమరావతి రాజధానిలోకి మిశ్రమం చేసినట్లేనని ప్రధాని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు వేసే ప్రతి అడుగులో కేంద్ర సహకారం ఉంటుందని తెలిపారు. విభజన సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని మరోసారి ఉద్ఘాటించారు. ऐसे प्रतिभावान नौजवान हो, बुद्धिमान यूथ हो, वे इनोवेशन के लिए, स्टार्टअप के लिए एक पूरा नया साम्राज्य आंध्र की है, इसको साकार करके रहेगी, समय सीमा में साकार करके रहेगी और आंध्र के सपनों को पूरा करके रहेगी। मेरे साथ बोलिए भारत माता की, भारत माता की, भारत माता की। बहुत बहुत धन्यवाद. కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, మోడీ యొక్క బాబు యొక్క జోడీ ఏవైతే మీ యొక్క అభివృద్ధి పథకాలు మీకు అందున్నాయో వాటన్నిటిని కూడా అయితే నర్మగర్భంగా ప్రసంగించిన ప్రధాని మోడీ స్పష్టమైన హామీ ఏ ఒక్కటి ఇవ్వలేదు. ఆర్థిక రాజధాని కోసం కేంద్రం సహకారం కావాలని సీఎం చంద్రబాబు కోరినా ప్రధాని దీనిపై స్పందించలేదు. అమరావతి అజరామరంగా వెలుగొందుతుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. రెండు రాష్ట్రాలు విభేదాలు విస్మరించి అభివృద్ధి బాటలో పయనించాలని సూచించారు. నవ్యాంధ్ర అభివృద్ధికి కేంద్ర సహకారం ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. సుపరిపాలన నినాదంతో పనిచేస్తున్న మోడీ సర్కార్ ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేస్తుందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తుండగా భారతదేశం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుందని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఒకే వేదికపై ఉండడం అభినందనీయమన్న వెంకయ్యనాయుడు విభేదాలు విస్మరించి ముందుకు సాగాలని సూచించారు. విభజన సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని చెప్పారు. తెలుగు ప్రజల ఆకాంక్షలు ఫలిస్తాయని అన్నారు. రాష్ట్రము కలిసి పనిచేయాలని పరిపాలనా సౌలభ్యం కోసం అందరూ విడిపోయినప్పటికీ కూడా మనందరూ కూడా సోదరులాగా తెలుగు వాళ్ళందరూ కలిసి ఉండాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా ఒక వేదికలో వ్యవహారంలో అభివృద్ధి ఇద్దరు ముఖ్యమంత్రులకు
కూడా శ్రీ చంద్రశేఖరరావు శ్రీ చంద్రబాబు నాయుడు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతాంగానికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రపంచంలోనే అద్భుత నగరాన్ని ఏర్పాటు చేసుకుందామని అన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు రైతులను రెచ్చగొట్టినా అన్నదాతలు విఘ్నతతో వ్యవహరించారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఓవైపు విజయదశమి పర్వదినం, మరోవైపు శంకుస్థాపన కార్యక్రమంతో 2 పండుగలు జరుపుకున్నట్లని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన జరగడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి ప్రధాని సహకరిస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. అసాధ్యమన్న కార్యక్రమాన్ని 29 గ్రామాల రైతులు సాధ్యం చేశారని అన్నారు. కొందరు రెచ్చగొట్టినా విఘ్నతతో వ్యవహరించారని తెలిపారు. 2 పండుగలు వచ్చాయి. ఒకటి విజయదశమి సందర్భంగా ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. రెండోది మనం ఈరోజు అమరావతి ప్రజా రాజధాని నిర్మాణం చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఇది ఒక పండుగ రోజు, మనం ఒక పవిత్రమైన రోజుగా ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఆ విషయంలో ప్రధానమంత్రి గారు కూడా స్వయంగా ప్రజాస్వామ్య వేదికైనటువంటి పార్లమెంట్ నుంచి పుట్టమట్టి ఢిల్లీలో ఏమైనా నీళ్లు తీసుకొచ్చి భారతదేశం యొక్క సహకారం ఉంటుంది, ప్రధానమంత్రి గారు మేము కూడా సహకరిస్తామని ముందుకొచ్చారు. దీనికి మనందరం కూడా మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. పక్కా వాస్తు, ఉత్తర దిక్కున నదీ ప్రవాహం, రైతుల త్యాగాలు, దేవుళ్ల ఆశీస్సులు, ప్రజల అండతో అమరావతి రాజధానిని సుందరంగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరించాలని ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ని కోరారు. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం చేశామని చెప్పిన సీఎం విజయదశమి నుండి విజయాల పరంపర కొనసాగుతుందని అన్నారు. బ్రహ్మాండంగా ముందుకొచ్చి అసాధ్యమనుకున్నటువంటి 33,000 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా రైతులు ఇచ్చారంటే ఆ రైతులందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నారు. అలాంటి పూర్తి ఆ ఇబ్బందులు వచ్చిన తర్వాత 16 నెలల్లో కేంద్రం పూర్తిగా సహకరించారు. పోలవరం ప్రాజెక్టు జరుగుతుందా నిర్మాణం ఉంటే ఈ రోజు ముంపుకు గురైన మండలాలు మనకిచ్చి అది జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించారు. దీనికి మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి గారిని అభినందిస్తున్నాను. అమరావతి రాజధాని నిర్మాణానికి తెలంగాణ సర్కార్ అన్ని విధాలా సహకరిస్తుందని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. విజయదశమి రోజు శంకుస్థాపన జరగడం ఆనందంగా ఉందని అన్నారు. అమరావతి ప్రపంచంలోనే అద్భుత నగరంగా రూపుదిద్దుకోవాలని ఆయన ఆకాంక్షించారు. సీఎం చంద్రబాబు ఆహ్వానం మేరకు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన కేసీఆర్ ప్రసంగిస్తూ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నా తరఫున, తెలంగాణ ప్రభుత్వం తరఫున, తెలంగాణ ప్రజల తరఫున విజయదశమి శుభాకాంక్షలు. పవిత్రమైనటువంటి విజయదశమి రోజున భారత ప్రధానమంత్రి గారి చేత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరానికి శంకుస్థాపన జరగడం చాలా ఆనందదాయకం. విజయదశమి నాడు ప్రారంభమైనటువంటి ప్రస్థానం అద్భుతంగా ముందుకు సాగాలని, అమరావతి ప్రపంచంలో ఒక అద్భుతమైన మరొకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ 50 మంది ప్రజానికానికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. సిటీ వార్తల్లో ఇప్పుడు ఒక బ్రేక్.